ఇప్పుడైతే 'సాంప్రదాయని శుద్ధపూసని' ట్రైలర్ అయితే వచ్చింది మనకి. ఇది కూడా ఓకే తప్ప అంతేం నాకు అనిపించలేదు. బట్ బానే ఉంది. మన యాక్టర్ నిజంగా చిన్నబాబు క్యారెక్టర్ మన 90స్ కిడ్స్‌లో ఎంత ఉండేవాడు. ఇప్పుడు చూడండి చాలా పెద్ద అయిపోయాడు. అంటే ఇప్పుడు అతనితోనే మళ్ళీ ఆ మూవీ చేసేస్తున్నాడనేసి అలా అన్నాను. సో, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అందులో గూడా ఉంటారు. మెయిన్ అతని క్యారెక్టర్, ఆ బాబు క్యారెక్టర్ లేకపోతే ఆ సినిమా ఉండదు. మీరు చూసుండొచ్చు. చూడకపోతే ఇప్పుడు నేనొకటి చెప్తాను. ఒక మెమరీ కార్డ్ కోసం ఉంటది స్టోరీ అంతా. మెమరీ కార్డు చిన్నబాబు పడేస్తాడు ఎక్కడో. ఆ పడేసిన తర్వాత నుంచి ఆ సినిమా అంతా ఉంటది. చాలా బావుంటది. నాకైతే బా నచ్చింది. మీరు ఒకసారి రికమెండ్ చేస్తాను. ఒకసారి ఎళ్లి చూడండి. అది ఓటీటీ నాకు గుర్తులేదు. బట్ ఒకసారి గూగుల్‌లోకెళ్ళి సెర్చ్ చేయండి ఏంటనేది. ఒకవేళ వస్తే మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. చాలా బావుంటది. అంటే ఎంజాయ్ చేస్తారు. ఒక కామెడీగా చాలా బా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ ట్రైలర్ గురించి మాట్లాడాలంటే క్యారెక్టర్స్ అన్నీ బానే ఉన్నాయి. మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్స్ కూడా అన్నీ బానే ఉన్నాయి. కామెడీ కూడా ఓకే. ఓకే అనిపించింది తప్ప పెద్ద ఎక్కువ అనిపించట్లేదు. ఎందుకు ఈ మధ్యన అన్ని క్రింజ్ డైలాగ్స్ యాడ్ చేస్తున్నారు. ఎందుకో అర్థం అవ్వట్లేదు. ఆ డైలాగ్స్ వల్ల చూడాలనే ఆ ఫీలింగ్ కూడా పోతుంది. ఎందుకంటే అవి యాడ్ చేయడం వల్ల నవ్వు రాదు, ఏమీ ఉండదు. బట్ ఆళ్ళకి ఆళ్ళే నవ్వేసుకోవడం వల్ల మనకెలా అనిపిస్తదంటే ఏంట్రా బాబు అన్నట్టు అనిపిస్తది. నాకు కొన్ని కొన్ని మూవీస్ అలానే అనిపించాయి. అవి తర్వాత మాట్లాడతాను. ఈ మూవీ ట్రైలర్ కోసం వస్తే ఓకే. బానే ఉంది. నేనిది మూవీ రిలీజ్ అయ్యాక మాత్రమే మాట్లాడగలను. ఎందుకంటే మూవీ చూసి అంటే ట్రైలర్ బట్టి మూవీని డిసైడ్ చేయలేము కదా! సో, మూవీ రివ్యూ వచ్చాక మనం మాట్లాడదాం మిగతాదంతా. అండ్ మన ఛానెల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.